ఇండియన్ నేవీలో చేరాలని కలలు కంటున్నారా? అయితే ఇది మీకోసం ఒక సూపర్ న్యూస్. అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ స్కీమ్ కింద 01-2027 మరియు 02-2027 ఈ రెండు కొత్త బ్యాచ్ల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీరు 12వ తరగతి పూర్తి చేసి దేశానికి సేవ చెయ్యాలని, ఇండియన్ నేవీలో చేరాలని కోరిక ఉందా? అయితే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది. రెడీగా ఉండండి. అన్నింటికంటే ముందు ఈ డేట్ నోట్ చేసుకోండి. అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 6, 2026. టైం ఎక్కువ లేదు, సో ఈ తేదీని అస్సలు మర్చిపోవద్దు. సరే, మరి ఈ జాబ్కి ఎవరు అప్లై చేయొచ్చు? దీనికి కావలసిన అర్హతలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, చూడండి. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ విషయానికొస్తే మ్యాథ్స్, ఫిజిక్స్తో ఇంటర్ పాస్ అయి ఉండాలి. అది కనీసం 50% మార్కులతో. ఒకవేళ ఇంటర్ కాకపోతే 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా చేసినా పర్లేదు. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్తో 2 ఏళ్ల వొకేషనల్ కోర్స్ చేసినా కూడా మీరు అర్హులే అన్నమాట. ఇక ఏజ్, ఇది చాలా ఇంపార్టెంట్. 2 బ్యాచ్లున్నాయి కాబట్టి రెండింటికి వేర్వేరు ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. బ్యాచ్ 1 అంటే 102/2027కి అప్లై చేసేవాళ్లు డిసెంబర్ 1, 2004 నుంచి మే 31, 2009 మధ్య పుట్టి ఉండాలి. అదే రెండో బ్యాచ్ 202/2027కైతే మే 1, 2005 నుంచి అక్టోబర్ 31, 2009 మధ్య పుట్టినవాళ్లు ఎలిజిబుల్. ఓకే, అర్హతలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో ముఖ్యమైన తేదీలేంటో చూద్దాం. మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్లు మార్చి 14న మొదలవుతాయే. క్లోజ్ అయ్యేది ఎప్పుడంటే ఏప్రిల్ 6న. స్టేజ్ 1 ఎగ్జామ్ అంటే INET అది మే 2026లో ఉంటుంది. అన్ని క్లియర్ చేస్తే ట్రైనింగ్ ఫస్ట్ బ్యాచ్కి డిసెంబర్ 2026లో, సెకండ్ బ్యాచ్కి మే 2027లో INS చిల్కాలో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, గడువును అస్సలు మిస్ అవ్వకండి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 6, 2026. ఇదే ఫైనల్ రిమైండర్. సరే, ఇప్పుడు అందరూ వెయిట్ చేసే టాపిక్కి వచ్చేద్దాం. అంటే జీతం ఎంత, బెనిఫిట్స్ ఏముంటాయి, ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇది వింటే మీకింకా జోష్ వస్తుంది. అసలు ఒక అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి జీతం ఎంతేస్తారు, శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుందో చూద్దామా? చూడండి, మీ శాలరీ ప్రతి ఏడూ పెరుగుతుంది. మొదటి సంవత్సరం నెలకు 30,000 రూపాయలు, రెండో ఏడు 33,000, మూడో ఏడు 36,500, ఇక నాలుగో సంవత్సరంలో నెలకు 40,000 రూపాయలు వస్తుంది. మంచి గ్రోత్ కదా. ఇది మాత్రమే కాదు, ఇంకో పెద్ద బెనిఫిట్ ఉంది. మీకు 48 లక్షల రూపాయల లైఫ్ ఇన్షూరెన్స్ కవర్, అది కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఇది చాలా పెద్ద విషయం. 4 ఏళ్ల సర్వీస్ అయిపోయాక మీలో 25% మందికి పర్మనెంట్గా నేవీలో కంటిన్యూ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే వాళ్ల పర్ఫార్మెన్స్ బట్టి సెలెక్ట్ చేస్తారన్నమాట. మిగిలిన 75% మందికి సేవానిధి అనే ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చి గౌరవంగా పంపిస్తారు. ఓకే, జీతం, బెనిఫిట్స్ అన్నీ బాగున్నాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1లో INET అనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే మీరు స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2లో ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, తర్వాత ఇంకో రాత పరీక్ష, ఆ తర్వాత రిక్రూట్మెంట్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేస్తే జాబ్ మీదే. ఇక ఫైనల్గా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చాలా సింపుల్. ఫస్ట్ joinindiannavy.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చెయ్యండి. అక్కడ మీ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చెయ్యండి. తర్వాత మీ సర్టిఫికెట్లు, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లోనే ఫీజు కట్టేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కండి. అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు 550 రూపాయలు. దీనికి 18% GST అదనంగా ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. మరి మీలో ఎంతమంది అప్లై చేస్తున్నారు? మీరు కనుక అప్లై చేస్తుంటే మీ జోష్ చూపించటానికి కింద కామెంట్స్లో SSR నేవీ అని టైప్ చేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి.
వాళ్లలో ఎవరికైనా ఉపయోగపడొచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.